అదేవిధంగా ఆదివాసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, అదేవిధంగా వైఎంసీఏ ప్రెసిడెంట్ డానియల్ అన్న గారికి, వేదిక పైన విచ్చేసిన పెద్దలందరికీ వందనాలు. అదేవిధంగా మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఎక్కువ సమయం తీసుకోను, ఒక 5 minutesలో నేను ముగించేస్తానని మనవి చేస్తూ, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్ వేడుకలు మనము ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా 2 ఆర్డర్స్ పోలీస్ నుంచి విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్చిలలో పోలీస్ ప్రొటెక్షను, అదేవిధంగా పోలీస్ పట్రోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యారల్ సింగింగ్స్ మరియు భజన్స్ కొరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ ఇలాంటి ఆర్డర్స్ రాలేదని మీకు మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క 2 ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల ముందే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మన క్రైస్తవులందరము ఏ భయము ఏ ఇబ్బంది లేకుండా మన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి క్రిస్మస్ గిఫ్ట్స్ అనేది మేము ఇవ్వడం లేదు, ఎందుకంటే గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. సో గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొనే మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే ఫండ్స్ ఉంటాయో మన క్రైస్తవ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే లవ్ ఫీస్ట్ ప్రతి నియోజకవర్గంలో జరుగుతుందో అది యథావిధిగా జరుగుతుందని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఈ డిసెంబర్ 21వ తారీఖు నాడు సీఎం గారి క్రిస్మస్ ప్రోగ్రాం కూడా ఎల్బీ స్టేడియంలో ఉంటుందని మనవి చేస్తున్నాము. ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా మీ అందరికీ మా తరఫు నుంచి ఆహ్వానము. మీరు పెద్ద సంఖ్యలో ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చి ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ, ఎందుకంటే ఈ క్రిస్మస్ ప్రోగ్రాంలో అన్ని డినామినేషన్స్కి సంబంధించిన మెయిన్ లైన్ చర్చెస్ నుంచి బిషప్స్ ఉంటారు, అదేవిధంగా ఇవాంజలిస్ట్ ఉంటారు, అదేవిధంగా ఇండిపెండెంట్ చర్చెస్ అండ్ పాస్టర్స్ కూడా ఉంటారు. సో దయచేసి మీరందరూ వారి వాక్యాలు వినొచ్చు, వాళ్ళ మెసేజ్లు వినొచ్చు. తదుపరి క్యారల్ సింగింగ్స్ కాయర్ ఉంటుంది. యేసు ప్రభు లైఫ్ పైన ఒక ప్లే కూడా ఈసారి మేము కొత్తగా పెడదామని అనుకుంటున్నాము. దీని తర్వాత సీఎం గారి సందేశం ఉంటుంది మన క్రైస్తవులను ఉద్దేశించి. లాస్ట్లో డిన్నర్ ప్రోగ్రామ్తో క్లోజ్ చేస్తాను. సో దయచేసి మీరందరూ రావాలని ఆహ్వానం పలుకుతూ, మీకు సంబంధించిన వైఎంసీకి సంబంధించిన పాస్లు మేము డానియల్ అన్న గారికి పంపుతాము. సో యూ కెన్ కలెక్ట్ దోస్ పాసెస్ ఫ్రమ్ డానియల్ అన్న, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్. మేము వారికి పంపుతామని తెలియపరుస్తూ